శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఏంటండి, అంటే ఇప్పుడు ప్రభుత్వాధినేతలు వాస్తు పేరుతో ఇలా అంటే ఇలాంటి మార్పులు చేర్పులు చేయటాన్ని ఎలా చూడాలి? దీని మూలంగా ప్రజలకు ఏంటి లాభం? ఎంత ప్రజాధనం వృధా? ఎందుకు ఇలా చేస్తున్నారు? సౌందర్య టీవీ ప్రజానికానికి, అదేవిధంగా శ్రావంతి గారికి, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వారందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు వాస్తు శాస్త్రం అనేది ఉన్నది యాక్చువల్ గా. అంటే అది ఒక శాస్త్రం, సైన్స్ లాగా భావించాలి మనం దాన్ని. వాస్తవం అనేది కొంత పబ్లిక్ లో, జనాల్లో చాలా నమ్మకం ఉన్నది. వారు ఎంత మంత్రులైనా, ఆ రోజు రాజుల కానించి కూడా ఈ రోజు ఉన్న వరకు కూడా దాంట్లో కూడా వాస్తును చూడటం అనేది మనం చాలా మంది గమనిస్తున్నాం. సో దానివల్ల నష్టమేమి లేదు కాబట్టి దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, కాదనుకుంటా. అడ్మిటెడ్ ఫ్యాక్ట్, అంటే కాదనలే నిజం. సో దానివల్ల నష్టాలు కష్టాలు కనుక ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు కూడా అట్లా చూసాం. మనం కేసీఆర్ కూడా గతంలో చూసాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే, ఎవరు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ సహజంగా ఇల్లు కట్టేటప్పుడు కూడా ఒక శాస్త్రం ప్రకారము ఇల్లు కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎన్నన్నా కూడా ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా కూడా, ఎవరి ఇల్లు అయినా కూడా ప్రతిదీ కూడా వాస్తు ప్రకారం ఉంటుంది. ఎవరు కూర్చొని, ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడినా కూడా నాకు తెలియకుండానే వాస్తు ప్రకారం కూర్చున్నాను. అంటే జనరల్ గా అంటే దిక్కులు అనేవి ఉంటాయి. వాస్తు అనేది శాస్త్రం అని చెప్తున్నారు ఇక్కడ. దాని మీద డిస్కస్ చేయాలంటే సరే, దాంట్లో నేను నిష్ణాతుని కాకపోయినా కూడా వాస్తుని ఏంటంటే చాలా మంది వాస్తవంగా భావించి అమలు చేస్తున్నారు, అంగీకరిస్తున్నారు కూడా చాలా మంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ సెక్రటేరియట్ కట్టిండ్రు కూడా వాస్తుశాస్త్రం ప్రకారమే కట్టారు. ఒక్కొక్క శిల్పశైలి, భవన నిర్మాణ శైలి రకరకాల రీతుల్లో ఉండవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, రాజుల కాలం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా వాస్తు శాస్త్రాన్ని ఒక శైలిలో కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో చూసినట్టయితే మెయిన్ గేట్ నుంచి నడవడం అనేది రేవంత్ రెడ్డి గారు దానికి ఆ మెయిన్ గేట్ చూసాము, మనం కూడా అక్కడ చూసాము. సో అట్లా దాన్ని పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే నిజానికి కూడా ఎవరైనా కూడా డైరెక్ట్ ఇట్లా ఇంట్లోకి వెళ్ళేటట్టుగా ద్వారం ఉంటుంది. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకో దాన్ని అట్లా చేయలేదు. మరి కారణం ఏదైనా కావచ్చు కానీ చేయలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా, అంటే మనం ఏదైతే ఆ ట్యాంక్ బండ్ నుంచి ఒక పక్కన పార్క్ ఉంది కదా, లుంబిని పార్క్. సో ఆ ఎదురుగా రాగానే మనం ఏంది ఇంతకుముందు అటు పక్క నుంచో ఇటు పక్క నుంచో పోవాలన్నట్టు ఉన్నది. అలా కాకుండా డైరెక్ట్ ఎదురుగా నుంచి, ఆ నుంచి తెలుగు తల్లి విగ్రహం, మనం ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టామో అక్కడి నుంచి అట్లా లోపలికి వెళ్లే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది వాస్తు శాస్త్రం అనేది ఎవరైనా అంగీకరించాలి. ఇది రాజకీయాలకు అతీతంగా కూడా మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజాధనం అనేది ఇది లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఎక్కడ లేదు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన బిల్డింగ్ అది. దాంట్లో ఏదో తృణోపన ఖర్చుల రూపంలో జస్ట్ దాని బిల్డింగ్ ను కూడా ఏమో డిమాలిషన్ ఏం చేయలేదు. వాస్తవంగా ముందల గేట్ ని సరి చేయడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే అక్కడ నిర్మాణాలు, అదనపు కట్టడాలు, లేకపోతే కూల్చివేత లాంటి ఎలాంటివి జరగలేదు. శ్రవంతి గారు వాస్తవం చెప్పాలంటే జస్ట్ అడ్జస్ట్మెంట్. మనం చూస్తే గేటు చూసినా కూడా అర్థమవుతుంది. అంటే ఫ్రీగా చేస్తారా అండి శ్రీనివాస్ గారు అడ్జస్ట్మెంట్స్? మేడం ఫ్రీగా చేస్తారా అడ్జస్ట్మెంట్స్ ఏవైనా? అంటే దానికి ఇప్పుడు మినిమం ఖర్చులు ఉంటాయి కదండి. మినిమం ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా అందరు లోపలికి రావాలి. ఇప్పుడు ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటాం. మనకి నమ్మకం లేకపోవచ్చు. ఇప్పుడు నాకు వాస్తు అంటే నమ్మకం లేదని చెప్పేసి అందరినీ అటుకాదు ఇటు కూర్చోమని ఏదో ఇల్లు ఎట్టన కట్టుకుని నేను సలహాలు ఇవ్వలేను కదా నన్ను అడిగినప్పుడు నేను. సో ఎవరైనా ఒక నమ్మకం, వాస్తు అనేది ఒక నమ్మకం కూడా ముడిపడి ఉంది. మనం అది కూడా గమనించాలి. వాస్తుని శాస్త్రంగా చెప్తున్నారు యాక్చువల్ గా. సో వాస్తు నమ్మకం కూడా. సో ఇవాళ నమ్మకానికి మించినటువంటి ఏముందండి? నమ్మకాల మీదనే అన్ని నడుస్తూ ఉంటాయి. యాక్చువల్గా సిస్టమ్ అనేది దాని మీద నడుస్తూ ఉంటది. సో ఆ నమ్మకం ప్రకారం కూడా మరి వాస్తు తోడైంది కాబట్టి చాలా మంది కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. అడ్మిటెడ్ ఫ్యాక్ట్ కాబట్టి దాన్ని ఆ విధంగా చేయడం జరిగింది. దీంట్లో ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరినో కావాలని చేసింది కూడా ఎక్కడా లేదు. చాలా స్పష్టంగా కూడా మనకు అర్థమవుతుంది. శ్రీనివాస్ గారు, మనకి ఇప్పుడు చూస్తే తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు ఈ వాస్తు పేరుతో ఈ మార్పులు చేర్పులు చేయటాన్ని మీరన్నట్టు ఎంతో కొంత ప్రజాధనం వేస్ట్ అవుతోంది. దీన్ని అంటే మీరు ఎలా అండి, ప్రజలకి ఏం సంకేతాలు ఇస్తున్నారు? ఇప్పుడు శ్రవంతి గారు, ప్రజాధనం వృధా అవుతుంది, ప్రజాధనం గౌరవం ఎలక్షన్స్ పెడితేనే ప్రజాధనం వృధా అవుతుందని. ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్లు కాదు కదా ఖర్చు జరిగే నామినల్. సరే, ప్రజాధనం వృధా అయినా దీని మూలంగా ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదు కదా. శ్రవంతి గారు, ఇప్పుడు ప్రజలు కూడా లోపలికి వస్తారు కదా. రేవంత్ రెడ్డి గారు ఒక్కడే పోరు కదా లోపలికి. మంత్రులు వస్తా ఉంటారు, పోలీసు అధికారులు వస్తా ఉంటారు, మాలాంటి వాళ్ళం పోతాం, పబ్లిక్ అందరు కూడా వెళ్తా ఉంటారు. ఇప్పుడు ఎవరు కూడా ఒక నమ్మకం, పబ్లిక్ ఆరోగ్యాల దృష్ట్యా, పబ్లిక్ మంచి దృష్ట్యా మార్పులు చేర్పులు చేస్తున్నారా? తప్పదు కదండి. ఇప్పుడు పబ్లిక్ మంచి జరగాలి, మనకు ఇష్టం లేదు కదా అని పెట్టుకోకుండా పబ్లిక్ రావాలి పోవాలి కదా. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ మనం ఇళ్లలో చూస్తున్నాం. మన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇది అట్టుంది సార్, ఇది ఇటుందని
ఒక ఇద్దరు ముగ్గురు చెప్పగానే మనకు కూడా అనుమానం వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చేసిన వాళ్ళు ఉన్నారు, ఉన్నదాన్ని మార్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది చూసాం మనం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా నాకు తెలిసిన వాళ్ళు కూల్చేశారు పాపం, లక్షలు పెట్టి ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా. నాకు ఒక ఆయన బిల్డింగ్ డెమాలిషన్ చేసిండు మరీ దారుణంగా. అంటే ఉంటారు అట్లా, దానికి ఇప్పుడు నమ్మకం, ఇప్పుడు డబ్బులు కాదు కదా, నమ్మకం అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఒక్కోసారి. సో మనకి ఏమైనా జరిగినా కూడా ఇంట్లో కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేకపోతే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ఈ వాస్తే కారణం అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మీరు గమనించాల్సింది, రేవంత్ రెడ్డి గారు దాని దగ్గర కూర్చొని ఆ బిల్డింగ్ దగ్గరుండి కట్టియటం అదంతా ఏం చేయలేదు కదండి. దాని డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సిఎస్ శాంతకుమారి గారు ఉన్నారు, సంబంధించిన వేమ నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళందరూ చూసుకుంటారు. జస్ట్ సలహాలు సూచనలు ఇస్తారు. అది మినిమం ఖర్చుతో జరిగేదే, మనం అనుకున్నదిగా లక్షల ఖర్చు పెట్టేది కూడా కాదు. ఎందుకంటే నేను కూడా చూశాను కదా దాన్ని, అందువల్ల దాని గురించి మనం వరి కావద్దు. ఎందుకంటే ప్రజలకు అందరికీ ఇప్పుడు ఏదైనా నిర్మాణ శైలి కావచ్చు, దానికి వాస్తు శైలి అయినా కూడా ప్రజలందరికీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా. మొత్తానికి ఐఏఎస్ఎల్ ని ఐపీఎస్ఎల్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. రైట్, ఐ గెట్ బ్యాక్ టు యు శ్రీ. ఇప్పుడు ఒక్క నిమిషం, శ్రవంతి గారు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇల్లు ఎట్లా పడితే అట్లా కట్టుకుంటారు అనుకుంటున్నారు. అయితే మీరు అట్లా ఏముండదు, వాళ్ళు కూడా వాస్తే చూస్తారు. ఐఏఎస్ ఐపీఎస్ ఎంత చదివినా కూడా వాస్తు అనేది ఒప్పుకోక తప్పదు, అందరూ వాస్తవాన్ని అంగీకరిస్తా ఉంటారు. చూడండి ఏ బిల్డింగ్లు కూడా ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్ వెంచర్ చూడండి, ఇది వాస్తు ప్రకారం ఉందని చెప్తారు. ఎవరన్నా వాస్తు లేదని చెప్తారా? వాస్తు లేదని చెప్తే మనం కొనం కదా. ఎంత పెద్ద 10 కోట్ల రూపాయల అపార్ట్మెంట్ అయినా, 10 కోట్ల రూపాయల విల్లా అయినా వాస్తుకుందని అడుగుతాం మనం. ఫస్ట్ అక్కడే ఆన్సర్ ఉంటుంది. వాస్తుకున్న తర్వాత వాస్తవంగా ఎట్లుందని గమనిస్తా ఉంటాం, కంఫర్టబుల్ చూస్తా ఉంటాం, రేటును చూస్తే ఏదైనా అంతే. మనం అవునన్నా కాదన్నా వాస్తు అనేది ఇంపార్టెంట్. ఇది ప్రజల కోసం చేసింది తప్ప రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చేసింది కూడా కాదు కదండి. రైట్ శ్రీనివాస్ గారు వస్తున్నాను.